హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరో కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటో గెస్ చేశారా? గెస్ చేస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వేడివేడి అన్నంలో ఇలా బాండీలో అన్నం వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని బాండీలో ఇలా కలుపుకొని దానిలో ఇలా చికెన్ నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈరోజైతే పచ్చడి రెసిపీ అండి. చికెన్ పచ్చడి అయితే చేశానన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. నేను బోన్తో ఉన్న చికెనే తీసుకున్నాను, బోన్లెస్ అయితే తీసుకోలేదు. చికెన్ మొత్తాన్ని కూడా చక్కగా నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా చేత్తో చికెన్ మొత్తం కూడా పసుపు ఉప్పు ఆయిల్ పట్టేలాగా ఇలాగా బాగా ముక్కలకి మసాజ్ చేసుకోవాలి. ఇక ఇలా ముక్కలకి మసాజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనిలో మసాలా పౌడర్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 10 లవంగాలు, 1 ఇంచు చెక్క, 3 ఇలాచి, యాలక్కాయలు 3, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఇంకా 2 పెద్ద స్పూన్లు ధనియాలు, ఇక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పచ్చడిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దీన్ని మనం ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే మన పచ్చడి టేస్ట్ అనేది యమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కలర్ మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదండి, చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ముందుగా చికెన్ కలిపి పెట్టుకున్న బాండీ ఉంది కదండి, ఆ బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టి కవర్ చేసుకుంటే మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మన చికెన్ అనేది నీట్గా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నామంటే చికెన్లో ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోతుంది. వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి. వాటర్ ఉన్నాయంటే మాత్రం మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు, ప్లస్ బూజు పట్టేస్తుంది అనమాట. ఇక దీనిలో వాటర్ మొత్తం ఎగిరిపోయాక ఈ ప్యాన్ నుంచి చికెన్ అయితే సపరేట్ చేసుకోవాలి. చక్కగా చికెన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. ఇక సపరేట్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు తగలకూడదు. చూసారా, చికెన్ మొత్తం కూడా వాటర్ లేకుండా డ్రైగా ఇలా అయిపోయింది. తర్వాత ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. అదే ప్యాన్లోకి 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా వాటర్ అంతా ఎగరబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఆయిల్లో వేసుకొని చక్కగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ముక్కలు అనేది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కదుపుకుంటూ ఉండాలండి. ముక్కలు 4 పక్కల కూడా ఒకటే కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మసాలా అనేది డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఇక చికెన్ అయితే ఉడుకుతూ ఉందండి, ఇలాగ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంది. ఈ చికెన్ పచ్చడి ఎవరికైనా కావాలనుకుంటున్నారా? మీరు కూడా నాలాగా ఇలాగ చికెన్ పచ్చడి చేసుకోలేకపోతున్నారా? చేసుకోలేని వాళ్ళ కోసం నేను ఒక ఆఫర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా మన ఛానల్లో నాన్ వెజ్ చికెన్ పచ్చళ్ళు అయితే పెట్టాలనుకుంటున్నాను. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని ఒక ఐడియా వచ్చింది. ఆ బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది, ఏమేమి కావాలి, ఇంకా ఎంత బడ్జెట్లో చేసుకోవాలనేది ఆలోచిస్తూ ఉన్నాను. ఇక ప్రస్తుతానికైతే పచ్చళ్ళు పెట్టి చిన్నగా శాంపిల్స్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక 1/2 కేజీ శాంపిల్ కోసం పెడుతున్నాను. ఈ 1/2 కేజీ అందరికీ, కొంతమందికి షాప్స్లో అలా ఇస్తే నచ్చితే వాళ్ళు మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇలాగా వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి. కొరియర్ కూడా చేస్తాను. ఇక చికెన్ మొత్తం కలర్ చేంజ్ అయ్యాక
ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఇలా బౌల్లోకి వేసుకోవాలి. పచ్చళ్ళు పెట్టి ఇంట్లో ఉండి పచ్చళ్ళు బిజినెస్ లాగా చేసుకుంటే ఎలా ఉండేది అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే ఒక చిన్న బాబు ఉన్నాడండి. బయటికెళ్ళి జాబ్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే ఇంట్లోనే అయితే చక్కగా వాడిని చూసుకుంటూ కూడా నేను ఈ పని హ్యాపీగా చేసుకోవచ్చు అనిపించింది. అందుకని చెప్పేసి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఆయిల్ నుంచి ముక్కలన్నీ సెపరేట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నీట్‌గా మనం అల్లం, వెల్లుల్లి మనం ఇక్కడ హాఫ్ కేజీ తీసుకుంటున్నాం కాబట్టి 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిపోతుంది. అల్లం చక్కగా తొక్క తీసి తడేం లేకుండా తుడుచుకోవాలి. వెల్లుల్లి ఒక పాయి వేసుకొని చక్కగా వాటిని మిక్సీలో వేసి మెత్తగా ఫ్రెష్‌గా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను ముందే ప్రిపేర్ చేశాను. నా దగ్గర ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో వేసాక కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే వరకు మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తూ ఉండాలి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నానండి 4 రెమ్మలు. మీకు ఫ్లేవర్ కోసం కావాలనుకుంటే కరివేపాకు వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ కరివేపాకు వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక ఆ కరివేపాకు కూడా కాస్త చిటపటలాడాక మనం ముందుగా ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండీ! ఆ చికెన్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఈ ఆయిల్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కాస్త ముక్కలకి మసాలా అనేది పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో చికెన్ వేగేటప్పుడైతే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆ స్మెల్ ఇల్లు మొత్తం కూడా కమ్మేస్తుంది. చాలా బాగుందనమాట. ఇంకా మా బాబు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి "అమ్మ ఎంత మంచి వాసనొస్తుంది. ఏం చేస్తున్నావు? చికెన్ చేస్తున్నావా?" అని అడుగుతున్నాడు. ఇక ఈ చికెన్ మొత్తం కూడా చక్కగా మసాలాలు పట్టే వరకు ఇలా కాస్త ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాండీ తీసి పక్కనుంచుకోవాలి. మనం పూర్తిగా చల్లారిపోయాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది ఈ చికెన్‌లోకి యాడ్ చేసుకోవాలి. తరువాత దీనిలో కారం 2 పెద్ద టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఉట్టి మిరపకాయలు ఆడించుకున్న కారం అనమాట. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మరలా ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాం. సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోండి. నాకు హాఫ్ కేజీకి 2 పెద్ద స్పూన్ల సాల్ట్ అయితే సరిపోయింది. ఇక ఇవి మొత్తం కూడా కాస్త ఇలాగా కలుపుకోవాలి. మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా చికెన్‌కి పట్టేలాగా మొత్తం అనేది ఇలాగా మిక్స్ చేసుకోవాలి. నా బిజినెస్ ఐడియా ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఒకవేళ ఈ బిజినెస్ ఎవరైనా చేస్తూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొంచెం ఏమైనా మంచి సలహాలుంటే ఇవ్వండి. తర్వాత దీనిలోకి ఒక 3 నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను. అది వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మన పచ్చడి అనేది ఉప్పు, కారం, మసాలా అనేది టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఇక చికెన్ మొత్తం కూడా నాకు ఇక్కడ ఆయిల్ అనేది కాస్త తగ్గినట్టు అనిపించిందండి. ఏ పచ్చడిలోనైనా ఆయిల్ పైకుంటేనే మనకి ఆ పచ్చడి అనేది చాలా రోజులు స్టోర్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒక పావు కప్పు ఆయిల్ ఒక ప్యాన్‌లో వేసుకొని గోరువెచ్చగా అయ్యాక అది చల్లారాక మళ్ళీ ఆయిల్ పావు కప్పు ఆయిల్‌నైతే యాడ్ చేశాను. ఇక్కడ నాకు హాఫ్ కేజీ చికెన్‌కి ఒక ముప్పావు కప్పు వరకు ఆయిల్ అయితే పట్టిందండి. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను.
ఇంట్లో అవైలబుల్గా ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది కాబట్టి అదే వాడేశాను. మీరు వేరుశనగ నూనెతోనైనా, నువ్వుల నూనెతోనైనా పెట్టుకోవచ్చు. ఇక ఆయిలు అన్నీ చక్కగా ఇలాగా పచ్చడైతే రెడీ అయిపోయిందనమాట. ఇక దీన్ని చూస్తే తినకుండా ఆగలేకపోయాను. ఒక బౌల్‌లోకి పచ్చడి మొత్తం కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. అసలు పచ్చడు చేస్తుంటే, ఇంకా చేశాక ఇలాగ బౌల్‌లోకి వేస్తుంటే నోరైతే ఊరిపోయిందండి. ఎంతగా తినాలనిపించిందంటే అంత క్రేవింగ్ వచ్చేసిందనమాట. అబ్బా! ఎప్పుడు తిందామా అనిపించింది. కానీ అప్పుడే కలిపాం కదా! అయినా తింటే ఎలా ఉంటుందో అని చెప్పేసి పచ్చడి రెడీ అయిపోయిందండి. చికెన్ పచ్చడి. బోన్స్‌తోనే చేశాను చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత ఈ చికెన్ పచ్చడి కలిపిన బాండీలో అన్నం వేసేసుకున్నాను. తర్వాత దానిలోకి కొంచెం పచ్చడి వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒక్కసారి టేస్ట్ అయితే చూసానండి. ఇక ఇలా కలుపుతూ ఉన్నానో లేదో ఇక మా బాబు, మా పాప "అమ్మ నాకొక ముద్ద పెట్టు, నాకొక ముద్ద పెట్టు" అంటూనే ఉన్నారు. అసలు కలిపినంత వేగంగా ఎంత బాగా తినేసామంటే, "అమ్మ ఎప్పుడు చికెన్‌ని ఇలాగా స్టోర్ చేసి పెట్టమ్మా నేను రోజు తింటాను" అనేలాగా చేసిందనమాట. ఇక ఈ వీడియో నచ్చితే లైక్